నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। వైసీపీ అరాచకవాది వంశీ అరెస్టుతో ఆ పార్టీలో మాజీల్లో గుబులు మొదలైంది। పెద్ద తిమింగళం వంశీ వలకు చిక్కాడు। టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన కీలక సూత్రధారి పథక రచనకు శ్రీకారం చుట్టిన వంశీ మోహన్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఫిర్యాదుదారునే భయభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ అయ్యాడు। గతంలో సీఎం చంద్రబాబు కుటుంబంపై వంశీ సభ్య సమాజం వినలేని రీతిలో కించపరిచే వ్యాఖ్యలు చేశారు। ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసులో అరెస్ట్ అయిన వంశీ జైలు పాలయ్యాడు। వంశీ తర్వాత వాట్ నెక్స్ట్ అన్న చర్చ కూడా జరుగుతుంది। వంశీ పాపం పండడంతో త్వరలోనే మరికొందరు జైలుకు వెళ్లే సూచనలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి। గత 5 ఏళ్లు జగన్ అండ చూసుకుని పలువురు వైసీపీ నేతలు అవినీతి అక్రమాలు అరాచకాలకు పాల్పడ్డారు। అలాంటి వారంతా త్వరలోనే ఓచలెక్క పెట్టడం ఖాయమన్న టాక్ కూడా వినిపిస్తుంది। ఒక్కొక్కరిగా ఉచ్చు బిగుస్తుంది। ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీ ఇన్ని కావు। సభ్య సమాజం తలదించుకునేలా బూతులతో పేటరేగిపోయారు। అరాచకాలు అక్రమాలకు ఊతమిస్తూ తమ అనుయాయులతో ప్రజలను జలగలా పీడించారు। టీడీపీ నాయకులు ఆఫీసులపైన దాడులకి తెగబడ్డారు। భయానక వాతావరణాన్ని కూడా సృష్టించారు। కన్ను మిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన వారిపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది। ఫలితంగా ఒక్కొక్కరి పాపాలు పండుతున్నాయి। వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీసులపైన చంద్రబాబు ఇంటిపైన దాడులకు పాల్పడిన వారంతా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలే। గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్తో పాటు మాజీ మంత్రులైన జోగి రమేష్, పేరుని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు దేవినేని అవినాష్ అధికార గర్వంతో విర్రవీగిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు। అలాంటి వారందరి భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది। చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు। నేడో రేపో ఆయన అరెస్ట్ కాక తప్పదని కూడా తెలుస్తుంది। అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని కూడా ఈయనపైన అభియోగాలు ఉన్నాయి। ఈ కేసులో జోగి రమేష్ తనయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు। జోగి రమేష్ తెలివిగా తప్పించుకున్న అధికారాన్ని మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి। మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన తరుణంలోనే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేయడానికి జోగి రమేష్ సారథ్యం వహించారు। ఈ కేసులో కూడా జోగి తప్పించుకునే పరిస్థితి అయితే లేదు। విచారణ పూర్తయితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది। ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి పేరుని నాని ఫ్యామిలీ రేషన్ బియ్యం మాయం కేసులో అడ్డంగా బుక్ అయిపోయారు। అదేవిధంగా ఎన్నికల సమయంలో పేరుని నాని తన కొడుకు గెలుపు కోసం నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి। ఈ క్రమంలోనే పేరునికి కూడా ఉచ్చు బిగుస్తుంది। గుడివాడకు చెందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని గురించి అయితే చెప్పనవసరం లేదు। చంద్రబాబు లోకేష్లను తిట్టడం కోసమే జగన్ మంత్రి పదవి ఇచ్చాడన్నట్టుగా చెలరేగిపోయాడు। అధికార మదంతో చంద్రబాబును ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టులేదు। చెప్పుకోలేని భాషలో దుర్భాషలాడేవాడు। ఆయన బూతులకు సభ్య సమాజం తలదించుకోవాల్సి వచ్చింది। గత ప్రభుత్వంలో బూతుల మంత్రిగా కూడా పేరు గడించాడు। అహం నెత్తికెక్కి ప్రవర్తించిన కొడాలి నాని గుడివాడ టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో సూత్రధారిగా ఉన్నారు। టీడీపీ కార్యాలయంపై తన అనునాయులను ఉసుగొల్పారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి। అదేవిధంగా ఆయన పైన గుడివాడలో పలు కేసులు కూడా నమోదయ్యాయి। ఆ మధ్య విశాఖలో ఓ యువతి కొడాలి మీద కంప్లైంట్ చేశారు। ఆ తర్వాత కూడా అక్కడక్కడ పలు కేసులు నమోదయ్యాయి। గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది। వీటిపైన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించనుంది। ఇదే జరిగితే కొడాలి నాని అరెస్ట్ కాక తప్పదు। ఇప్పటికే కొడాలి నాని ప్రధాన అనుచరులను అరెస్ట్ చేయడంతో నాని అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు। అలాగే టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో దేవినేని అవినాష్, టీడీపీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా త్వరలో లిస్టులో ఉన్నారు। మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ క్షణానైనా అరెస్ట్ కావచ్చిన ప్రచారం కూడా జరుగుతుంది। వైసీపీ హయాంలో సీమలో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడింది పెద్దిరెడ్డి ముఠ। కనపడిన భూమునల్లా కబ్జా చేసుకుంటూ వెళ్లారు। అసైన్డ్ భూములు, అటవీ భూములను ఆక్రమించేశారు। రాయలసీమలో పెద్దిరెడ్డి గ్యాంగ్ వేల ఎకరాల కొల్లగొట్టిన వైనంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది।
పెద్దిరెడ్డి బాధితులంతా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అటవీ భూములు దోచేసిన పెద్దిరెడ్డి పైన విచారణ కూడా మొదలైంది. త్వరలోనే ఆయన అరెస్టు ఉండొచ్చు అంటున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా లిస్టులో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు చీటికి మాటికి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను తిట్టేవారు. అంతేకాదు మంత్రి హోదాలో ప్రజలకు ఆమె చేసినేమీ లేదు కానీ అవినీతి అనకొండగా మారారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో చేసిన 100 కోట్ల స్కామ్, తన సోదరులతో కలిసి నగర్లో సాగించిన దోపిడీ తాలూకా కేసులు ఆమెపై ఉన్నాయి. ఇవే కాకుండా తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు రోజాపై ఉన్నాయి. దీంతో రోజాకు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని వైసీపీ నేతలు చెప్తున్నారు. వాటిపైన విచారణ మొదలైతే రోజా కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే హెచ్చరించింది. పలువురు పైన విచారణలు కూడా జరుగుతున్నాయి. దీంతో వైసీపీ మాజీలు ఇప్పుడు వణికిపోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.